దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మన కోసం మనం ఎంతవరకు బ్రతికాం కానీ నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి ఒక్కరూ జీవించాలని నా ప్రభువైన యేసుక్రీస్తు మీతోనే మాట్లాడుతాడు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని దారపోసి మనం కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన ప్రియులుగా మనం జీవించాలని, ఆయన లాగా మనం బ్రతకాలని, ఆయనలాగా సేవ చేయాలని, ఆయనలాగా మన చుట్టూ ఉన్న ప్రజలకి ఆయన్ని ప్రకటించబడాలని ఆయన ఉద్దేశం కాబట్టి, అందువల్ల మన చుట్టూ ఉన్న ప్రజలు ఎంతో ఆశతో ఆతృతతో ఉన్నారు. దేవుని మాటలు వినాలని, దేవుని సన్నిధిని అనుభవించాలని, దేవునికి ఇష్టమైన ప్రియులుగా జీవించాలని ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకని ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, ఆయన అందరూ కావాలి. ఆయనకి జాతి, కులం, మతం ఏమీ అవసరం లేదు. సమస్త జనులు ఆయనకు కావాలి. మీకు విశ్రాంతి ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నాడు. అందువల్ల మన చుట్టూ ఉన్న ప్రజలు తిండిబోతులుగా, తాగుబోతులుగా, నిద్రబోతులుగా, అనేక వ్యసనాలు కలిగి ఈ లోక సంబంధమైన అల్పకాల పాపభోగాలకి బానిసై ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, జారత్వం చేసేవారుగా, డ్రగ్స్ తీసుకునేవారుగా, పేకట రాయిలుగా, కోడి పందాలు వేసేవాళ్ళుగా, ఈ లోక సంబంధమైన ప్రతి అలవాట్లతో విచ్చలవిడి పాపానికి బానిసై ఫేస్బుక్లో నీలి చిత్రాలు చూస్తూ టైంని వృధా చేస్తూ అనేక దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ జీవిస్తున్న ప్రజలకి చెప్తున్నాడు, ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా మీరు నా ఎదుటికి రండి. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నేనే మార్గం అంటే ఆయనే పరలోకానికి, ఆ స్వర్గానికి తీసుకెళ్ళే మార్గం మన ప్రభువైన యేసుక్రీస్తే. నేనే సత్యం, ఆయన మాటల ద్వారా స్వస్థత, ఆయన మాటల ద్వారా మనశ్శాంతి, ఆయన మాటల ద్వారా నెమ్మది, ఆయన మాటల ద్వారా సత్యం. కాబట్టి జీవం అనగా ఆయన జీవింపజేసే, మనల్ని జీవింపజేసే ఆయన మాటల ద్వారా దేవుడు, ఆయన మాటలే మనం జీవింపజేస్తాయి. ఆయన మాటలే జీవ పూటలు కాబట్టి, మనకి ప్రాణానికి ఆధారం కాబట్టి ఆయన మాటల ద్వారా మనల్ని జీవింపజేస్తాడు. మొక్క నీటి వాసన చేత దాని వ్రేళ్ళు నీటి వాసన చేత తగిలినప్పుడు పచ్చగా ఉంటుంది. అలాగే మన జీవితంలో ఆయన మాటల ద్వారా, ఆయన స్తుతి ద్వారా మనం పచ్చగా ఉంటాం. మీకు ఇష్టమైన ప్రియులుగా ప్రతి ఒక్కరూ జీవించాలని, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలని ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు నాయన. మేము చేసిన ప్రతి పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి, ఆ కల్వరి గిరిలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడి మీ విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని మా కోసం దారిపోసి ఉన్నాను నాయన. మీకు ఇష్టమైన ప్రియులుగా మీ పాద సన్నిధిలో మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికే ధన్యతను, భాగ్యాన్ని ఒక దయచేసి పాటల ద్వారా మేము స్తుతిస్తుండగా మా స్తుతి సింహాసనంపై ఆసీనుడై మమ్మల్ని స్వీకరించమని, మీ నామకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మహాదేవుడా మహోన్నతుడా నిన్ను స్తుతించెదా, కృపామయుడా దయామయుడా నిన్ను కీర్తించెదా. మహాదేవుడా మహోన్నతుడా నిన్ను స్తుతించెదా, కృపామయుడా దయామయుడా నిన్ను కీర్తించెదా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే. నీకే 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 నా యేసయ్యా, నీకే 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 నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా నిన్ను స్తుతించెదా, కృపామయుడా దయామయుడా నిన్ను కీర్తించెదా. నన్ను ఎడబాయని నా పరమ తండ్రి, నన్ను విడువని నా కన్న తండ్రి, నన్ను ఎడబాయని నా పరమ తండ్రి, నన్ను విడువని నా కన్న తండ్రి, నీలో ఫలించి నీకై జీవించి, నీలో ఫలించి నీకై జీవించి, నిన్నే 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 నే కొలిచెదా, నిన్నే 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 నే కొలిచెదా. మహాదేవుడా మహోన్నతుడా నిన్ను స్తుతించెదా, కృపామయుడా దయామయుడా నిన్ను కీర్తించెదా. నీదు గాయాలను నేరేపకుండా, నీదు ఆత్మతోనే సాగిపోతా, నీదు గాయాలను నేరేపకుండా, నీదు ఆత్మతోనే సాగిపోతా, నీకై శ్రమించి నీపై చూపుంచి, నీకై శ్రమించి నీపై చూపుంచి, నిన్నే 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 ప్రకటించెదా, నిన్నే 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 ప్రకటించెదా. మహాదేవుడా మహోన్నతుడా నిన్ను స్తుతించెదా, కృపామయుడా దయామయుడా నిన్ను కీర్తించెదా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే. నీకే 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 నా యేసయ్యా, నీకే 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 నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా నిన్ను స్తుతించెదా, కృపామయుడా దయామయుడా నిన్ను కీర్తించెదా. మహిమా నీకే, ఘనత నీకే, మహిమా నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే. నీకే 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 నా యేసయ్యా, నీకే 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 నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా నిన్ను
స్తుతించేదా. కృపామయుడా దయామయుడా నిన్ను కీర్తించేదా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు నాయన. ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. పాటల ద్వారా వినోనికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్న విధంగా కొందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకి మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును కాక. ప్రభువు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక అని దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు మీతోనే మాట్లాడుతున్నాడు. సమాధానం. ఆత్మఫలంలో మనం కలిగి ఉండవలసిన 3వ లక్షణం సమాధానం. దేవునితో మనకు కలిగిన సమాధానంలో మనం మరింతగా విస్తరించాలని యోధా భక్తుడు తెలియజేస్తున్నాడు. అనగా భావమును బట్టి మనకు మన పరలోకపు తండ్రికి మధ్య అంతా సామరస్యంగా ఉన్నదనే అవగాహనపై ఆధారపడి మన హృదయాల్లో మనసుల్లో ఉన్న నెమ్మది, ప్రశాంతత, సమాధానం కలిగి ఉండాలని. అలాగే సమాధానం కలిగి జీవించిన కొందరు. మొదటిగా పాపాత్మురాలైన స్త్రీ సమాధానం కలిగి జీవించెను క్రీస్తునందు పశ్చాత్తాపమును బట్టి. రెండవదిగా పక్షవాయువు గలవాడు సమాధానం కలిగి జీవించెను క్రీస్తునందు విశ్వాసమును బట్టి. మూడవదిగా కొలసీయులు సమాధానం కలిగి జీవించెను క్రీస్తునందు పరిశుద్ధతను బట్టి. అలాగే మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. యోధా భక్తుడు రాస్తున్నాడు ఏంటంటే, యోధా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. మనం దేవునికి దగ్గరవుతున్న కొద్దీ ఆయన కనికరం, శాంతి, సమాధానాలు, ప్రేమ ద్విగుణంగా, త్రిగుణంగా, నాలుగింతలు సైతం మన పట్ల విస్తరిస్తుంది. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? మనం దేవునికి దగ్గరవుతున్న కొద్దీ ఆయన కనికరం, శాంతి, సమాధానాలు, ప్రేమ ద్విగుణంగా, త్రిగుణంగా, నాలుగింతలు సైతం మన పట్ల విస్తరిస్తుంది. అలాగే 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, అంటే 1-2 వచనాలు ఇక్కడ ఉన్నాయి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశములందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. దేవుని భవిష్యత్ జ్ఞానం. దైవికమైన భవిష్యత్ జ్ఞానం అంటే దేవుడు సంఘమనే తన ప్రజల కోసం ఉద్దేశించిన నిత్య సంకల్పము, ఆయన ప్రేమ. ఏర్పరచబడిన వారు అంటే దేవుడు ఎన్నుకొని నిజమైన విశ్వాసుల సమూహం. దేవుడు సంఘాన్ని యేసుక్రీస్తు రక్తంతో విమోచించి ఆత్మలను పరిశుద్ధ పరచాలని నిర్ణయించాడు. అందుకే వీరిని ఎన్నుకున్నాడు.
బాధ్యతలను తప్పనిసరిగా నిర్వర్తించాలి. అందుకని క్రైస్తవుని పరిశుద్ధ జీవితం బాధ్యతలను తప్పనిసరిగా అనుసరించాలని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పరలోక తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు ద్వారా రక్షణ మన కొరకు ఆయన పరలోకంలో చేసే విజ్ఞాపన, మనలో నివసిస్తున్న ఆత్మ, పరిశుద్ధాత్మ బాప్తీసం, పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధాత్మ ప్రేరితమైన దేవుని వాక్యం, ఇవన్నీ విశ్వాసుల అవసరాలను తీర్చడానికి, దైవ శక్తిని జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటినీ అనుగ్రహించడానికి తగినంత సామర్థ్యం కలిగి ఉన్నాయి. అంటే దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని దేవుడు మనకి దయచేస్తాడు. అందుకనే మీకు కనికరమును సమాధానము ప్రేమయు విస్తరించిన గాక అని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. అలాగే మొదటగా చూసుకున్నట్లయితే పాపాత్మురాలైన స్త్రీ సమాధానం కలిగి జీవించాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 1 చూసుకున్నట్లయితే పాపాత్మురాలైన స్త్రీచే యేసుకు అభిషేకం. పాపాత్మురాలైన స్త్రీ ఎవరు? ఈ పాపాత్మురాలైన స్త్రీ లాజరు సహోదరి. ఏడో అధ్యాయం 36 వచనం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు. అంటే ఇక్కడ వచనాలు మనం చూసుకున్నట్లయితే 36 7వ అధ్యాయం లూకాసు వార్త 36 వచనం నుంచి 50 వచనాలు మనం ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసుని అభిషేకించేది సన్నివేశం మనం చూస్తాం. అలాగే 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూశాను. ఏడ్చుచు యేసు పట్ల ఆమెకున్న ప్రేమాభిమానం మూలంగా ఈ స్త్రీ క్రీస్తు పాదాలను కన్నీటితో తుడుపుతున్నది. ఏడవడం అన్నది పరితాపాన్ని, దుఃఖాన్ని సూచించవచ్చు, లేదా క్రీస్తు పట్ల కృతజ్ఞతాభరిత హృదయ స్పందన కావచ్చు. మొదటిగా ప్రార్థన విశ్వాసాలతో కన్నీరు పెట్టుకోవడం ద్వారా విశ్వాసి తన హృదయంలో ఏమున్నదో దేవునికి వ్యక్తపరచవచ్చు. అలాంటి అశ్రువులు దేవునికి అర్పణగా, సేవగా పరిగణలోనికి వస్తాయి.
ఈ విధంగా విశ్వాసి క్రీస్తు శ్రమల్లో పాలుభాగస్తుడవుతాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రార్థించేటప్పుడు క్రీస్తు తానే విలపించాడు. అందుకే ఆయన విన్నపాలను దేవుడు వినిపించుకున్నాడు. అలాగే అపోస్తలుడు పౌలు కన్నీటితో ప్రభువును సేవించాడు. ఈనాడు కూడా క్రీస్తులో విలపించేవారు ధన్యులుగా ఎంచబడతారు. రానున్న క్రీస్తు రాజ్యంలో తన ప్రజల నయనాల నుండి బాష్ప బిందువులన్నిటిని దేవుడు తుడిచి వేస్తాడు. 39వ వచనం. అంటే ఏం చేసింది పాపాత్మురాలైన స్త్రీ? వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పాద సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన పాదాలను ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, ముద్దు పెట్టుకుంటామో, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన కనికర స్వరూపి. ఆయన్ను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో, ఎటువంటిదో ఎరిగి ఉండిను, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. ఎవరో విందుకు యేసయ్యని విందుకు పిలిచే పరిసయ్యుడు అనుకుంటున్నాడు తన హృదయంలో. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని విన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించను. కాబట్టి వీరిలో ఎవడ అతనికి ఎక్కువగా ప్రేమించనో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించిన వాడే అని నాకు తోచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించుతావని అతనితో చెప్పి, అంటే యేసు ఆ స్త్రీని రక్షించాడు. 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ స్త్రీని రక్షించాడు. నువ్వు ఎంత పాపమైనా, ఎంత పాపాత్ముడైనా దేవునికి దూరంగా విచ్చలవిడి జీవితం జీవిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్నే చూస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకని నీ పాప జీవితం నుంచి విడిచిపెట్టి ఆయన సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే నిన్ను రక్షించేవాడు, దీవించేవాడు, బలపరిచేవాడు. 45వ వచనం. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, సీమోనుతో చెప్తున్నాడు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానా లేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించను గనుక ఈమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి సీమోను పరిసయ్యుడు చేయలేంది పాపాత్మురాలైన స్త్రీ ప్రభువుని ముద్దు పెట్టుకుంది, పాదాలను అత్తరు పూసింది. ఈమె విస్తారంగా ప్రేమించింది. యేసు పట్ల నిజమైన ప్రేమ, లోతైన భక్తిభావం మన గత జీవితపు పాపస్థితి గురించిన స్పృహ నుండి కల్వరిలో మన కొరకు తనను బలియాగంగా అర్పించుకోవడంలో యేసు కనపరిచిన ప్రేమ నుండి ఇప్పుడు మన పట్ల క్షమాపణ, దేవుని శ్రద్ధ ఉన్నదనే అంతరంగ నిబ్బరం నుండి జనిస్తాయి. ఈ పునాదులపై నిలవని విశ్వాసం ఎంతమాత్రం నిలవదు.
అని దేవుడు మాట్లాడుతున్నాడు. 48వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరని తమలో తాము అనుకొన సాగిరి. అందుకు ఆయన్ని విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్తున్నాడు ప్రభు. ఎవరి స్త్రీ? పాపాత్మురాలైన స్త్రీ. క్రీస్తు నందు పశ్చాత్తాపడటం బట్టి క్షమించబడింది. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం, యేసు బెతనయిలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఎవరు? కుష్ఠరోగి అయిన సీమోను. యేసు బేతనయిలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తర బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసెను. అంటే ఆయన తల మీద పోసెనంటే ఆయన భూస్థాపన నిమిత్తం ఆ స్త్రీ అత్తరు బుడ్డిని ఆయన తల మీద పోసింది. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదము తుడిచిన మరియకు సహోదరుడు. ఎవరు? ఆ పాపాత్మురాలైన స్త్రీ. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ మరియ. ఆయనకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి నా మరియకు సహోదరుడు. ఎవరు? లాజరు సహోదరుడు అవుతాడు మరియకు. అందుకనే ప్రభు లాజరు సహోదరుడు అవుతాడు మరియకు. అంటే ఆ పాపాత్మురాలైన స్త్రీకి సోదరుడు లాజరు. అలాగే రెండోదిగా పక్షవాయువు గలవాడు సమాధానం కలిగి జీవించాను. పక్షవాయువు గలవాడు సమాధానం కలిగి జీవించాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపమును క్షమింపబడి అని పక్షవాయువు గలవానితో చెప్పాను. అంటే జనులు పక్షవాయువు గలవానితో మంచాన్ని లెగలేడు కాబట్టి మంచంతో పాటు తీసుకొని ఆయన వద్దకి వస్తున్నారు. ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళ విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండు, నీ పాపం క్షమింపబడను అని పక్షవాయువు గలవానితో చెప్పాను. అంటే పాపానికి తీసివేసినప్పుడు ఆయన స్వస్థత పడ్డాడు. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి నీ వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో
ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఒక అధికారి చూచి ప్రభువైన యేసుక్రీస్తు ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంత గొప్ప విశ్వాసం. శతాధిపతి అనే ఒక అధిపతి యూదుల విశ్వాసాన్ని మించిన విశ్వాసాన్ని శతాధిపతిలో యేసు చూశాడు. ఎందుకంటే సాటి వ్యక్తిపై అతనికి గల శ్రద్ధకు క్రీస్తు మీద గల అచంచలమైన నమ్మకం తోడైంది. ఈ కథ దీన్ని క్రీస్తు నమ్మకం లేని యూదులకు అన్వయించడం మనకు నేర్పించేది ఏమంటే, మానవ సంప్రదాయాలను అంటిపెట్టుకుని ఉన్న మనం ఆయన రాజ్యశక్తిని నమ్మలేకపోవడం వలన ఆయన చేయదలిచిన అద్భుత కార్యాలకు మనమే అడ్డుపడుతూ ఉన్నాము. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. కొందరు పక్షవాయువు గల మనిషిని నలుగురిని చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అంటే మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇతరులను మనం ప్రేమించినప్పుడు మనల్ని ప్రభు ప్రేమిస్తాడు. అందుకని నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించని, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి జీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ కొందరు అంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి, వాటన్నిటిని విడిచిపెట్టి పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురిని చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వస్తున్నారు. అలా పనులు ఉన్నాయి, వాటిలో ఉన్నాయి. కానీ ఒక ఆత్మ నశించిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్తే ఆయన మంచి ఆరోగ్యవంతుడు అవుతాడని వాళ్ళ నమ్మకం. కాబట్టి మనం ప్రభు చెంతకు అనేకం చేస్తే ఆయన ఎంతో ఆశీర్వదిస్తాడు. వాళ్ళు కూడా దీవించబడతారు. వాక్యం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకోగలుగుతున్నాం. అలాగా క్రీస్తునందు విశ్వాసమును బట్టి ఆ పక్షవాయువు గలవారి ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వస్తున్నారు. అంటే నలుగురు మోస్తున్నారు, సహాయం చేస్తున్నారు. మనం ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేస్తామో, ప్రభు ప్రేమని ప్రకటిస్తామో, మనల్ని ఆయన విడిచి పెట్టాడు. వాళ్ళ విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం బట్టి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. మూడోదిగా కొలస్సీలు సమాధానం కలిగి జీవించను. కొలస్సీలు పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక 1 అధ్యాయం 20, 21, 22. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమున భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొన వలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. ఆయన ద్వారా సమస్తమును సమాధాన పరచు కొనవలెనని. మానవ జాతి ఈ విశ్వంలో సమస్తము క్రీస్తులో దేవునితో సరైన సంబంధంలోకి వచ్చింది. అయితే దాని అర్థం వ్యక్తులందరూ తమ ఇష్టాలకు అతీతంగా సమాధాన పడ్డారని
కాదు. ఎవరైతే క్రీస్తు సమాధానాన్ని తిరస్కరిస్తారో వారు దేవునికి శత్రువులుగానే మిగిలిపోతారు. విశ్వాసమందు నిలిచి మనం జీవించాలి. క్రీస్తు సమాధానాన్ని మనం పొందుకోవాలి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తులో నూతన జీవితం. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అంటే మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించు ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. అంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, అపవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారు మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. పౌలు ఇక్కడ బహుశా యూదుల ఆహార నియమాలకు సంబంధించిన శుద్ధీకరణ ఆచారాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉండొచ్చు. పవిత్ర అపవిత్ర ఆహారాల విచక్షణ మైకంలో పడి కొందరు బోధకులు ఈ నియమాలను సరిగ్గా పాటించడమే నిజమైన పవిత్రతకు మూలమని బోధించారు. అందువలన యథార్థమైన నైతిక ప్రవర్తన, అంతరంగిక ప్రవర్తన, బాహ్య పరిశుద్ధతలను వారు విస్మరించారు. ఒక వ్యక్తి నైతిక స్థితి నిర్మలమైనదైతే పవిత్ర అపవిత్ర ఆహారాల గురించిన వ్యత్యాసం అర్ధరహితమైన పౌలు వక్కానిస్తున్నాడు. పౌలు నీతి విరుద్ధమైన విషయాలను, క్రియలను గురించి మాట్లాడటం లేదు. ఆచారబద్ధమైన పవిత్రతను గురించి మాత్రమే పౌలు ప్రస్తావిస్తున్నాడు. అలాగే దేవునికి ఇష్టమైన ప్రియులుగా మనం పవిత్రంగా జీవించాలని దేవుడు తీతుకు పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఎవరు సంధి చేస్తున్నారు? ప్రభు. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, అంటే తండ్రి సన్నిధికి చేర్చే ప్రభు ఆయన దేవునితో సమాధానపరచడానికి తన నూతన పురుషునిగా నూతన పురుషునిగా సృష్టించి ప్రభు దేవునితో సమాధానపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను
ఆయన తన ఎదుటి దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అంటే నీ భార్యలను ప్రేమించాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు కాబట్టి అది కలంకమైనను ముడతాయనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాన ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ప్రభు ఆయన సమర్పించుకున్నాడు మన కోసం, మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం. అటువలే భార్యలని ప్రేమించాలి. సంఘమని ప్రభు ప్రేమించినట్టే ఒకరినొకరు ప్రేమించి దేవునికి ఇష్టమైన ప్రియులుగా జీవించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకనే మీకు కనికరమును సమాధానం ప్రేమను విస్తరించిన గాక అని యోధా పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధానం ఆత్మఫలంలో మనం కలిగి ఉండవలసిన 3వ లక్షణం సమాధానం. దేవునితో మనకు కలిగిన సమాధానంలో మనం మరింతగా విస్తరించాలని యోధా భక్తుడు తెలియజేస్తున్నాడు. అనగా భావన బట్టి మనకు మన పరలోకపు తండ్రికి మధ్య అంతా సామరస్యముగా ఉన్నదనే అవగాహనపై ఆధారపడి మన హృదయాల్లో మనసుల్లో ఉన్న నెమ్మది, ప్రశాంతత, సమాధానం కలిగి మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. సమాధానం కలిగి జీవించిన కొందరు పాపాత్ములైన స్త్రీ సమాధానం కలిగి జీవించను క్రీస్తునందు పశ్చాత్తాపం బట్టి. రెండవదిగా పక్షవాయువు గలవాడు సమాధానం కలిగి జీవించను క్రీస్తునందు విశ్వాసమును బట్టి. మూడవదిగా కొలస్సీలు సమాధానం కలిగి జీవించను క్రీస్తునందు పరిశుద్ధతను బట్టి. నా ప్రియనేస్తమా, నీవు సమాధానమును ఆత్మఫలము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకనగా ఈ సమాధానమును ఆత్మఫలం ద్వారా అభిచారము, భేదములను జయించగలవు. అనగా మంత్రవిద్య, ప్రేతాత్మల పూజ, గారడి, దెయ్యాలను ఆరాధించడం, ఆధ్యాత్మిక అనుభవాల కోసం మాదక ద్రవ్యాల వాడకం, ఇంకా దేవుని వాక్యంచే సమర్థించబడని విరుద్ధమైన బోధలు. కనుక నీవు దేవునితో సరైన సంబంధము కలిగి జీవించుము, శరీర కార్యములను జయించుము. అంటే దేవుడికి ఇష్టమైనది ఏంటంటే సమాధానం. దేవునికి సమాధానం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో వీటన్నిటికీ మనం దూరంగా ఉండే సమాధానం. పాపాత్ములైన స్త్రీ సమాధానం ఎలాగైతే వెతికిందో పశ్చాత్తాపం బట్టి క్రీస్తునందు సమాధానం పొందింది. పక్షవాయువు గలవాడు సమాధానం కలిగి జీవించాడు క్రీస్తునందు విశ్వాసం బట్టి. మూడవదిగా కొలస్సీలు సమాధానం కలిగి జీవించాడు క్రీస్తునందు పరిశుద్ధతను బట్టి. మనం కూడా సమాధానం కలిగి మీ కనికరమున సమాధానం ప్రేమ విస్తరించిన గాకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, స్తోత్రాలు నాయన. మిమ్మల్ని నమ్మిన నరుడు ధన్యుడు నాయన. వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. నీ మాటలు జీవపోవట్లు నాయన, మా ప్రాణానికి ఆధారపు నాయన. నీ మాటల ద్వారా ఇంతవరకు నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మీకు ఇష్టమైన ప్రియులుగా మేము జీవించే ధన్యతను భాగ్యాన్ని మీకు దయచేసి, సమాధానం కలిగి మేము జీవించే ధన్యతను భాగ్యాన్ని మీకు దయచేసి ప్రతి ఒక్కరూ నాయన సమాధానం కలిగి జీవించేటట్లు మీ కృప చొప్పున, మీ కనికరం చొప్పున, మీ ప్రేమ చొప్పున సమాధానం కలిగి జీవించే ధన్యతను భాగ్యాన్ని దయచేయమని యేసు క్రీస్తునామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి, సమాధానం ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తన వాక్యాన్ని చూస్తున్నారో వాళ్ళకి ఆయన కృప, కాపుదల, సమాధానం దయచేయును గాక. ఆమేన్.